ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి సింపుల్గా ఐడెంటిఫై ద కరెక్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాటర్ బాడీస్. అంటే ఇక్కడ మనకి వాటర్ బాడీస్ ఇచ్చారు, లేక్స్ ఇచ్చారనమాట. లేక్స్ ఇచ్చి యాజ్ పర్ దేర్ సెలైనిటీ అంటే లవణీయత, సెలైనిటీ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్, అంటే ఎక్కువ నుంచి తక్కువకి మనం ఆర్డర్లో, సెలనిటీ ఆర్డర్లో మనం అరేంజ్ చేయాలన్నమాట వాటర్ బాడీస్, లేక్స్. సో మనకి ఏ ఏ లేక్లో మనకి సెలనిటీ ఎక్కువ ఉంటుందో మనకి ఐడియా ఉంటే మనం ఈ ఆన్సర్ చేయొచ్చు ఈ క్వశ్చన్. సో మనం ఈ కాన్సెప్ట్ చూసుకుందాం. దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 అనమాట. లేక్ వాన్ హైయెస్ట్ ఉంటుంది సెలనిటీ, తర్వాత డెడ్ సీ తర్వాత గ్రేట్ సాల్ట్ లేక్ అనమాట. సో మనకి ఇది డైరెక్ట్గా మనకి ఎన్సీఆర్టీ 11th క్లాస్ 11వ క్లాసు ఎన్సీఆర్టీలో డైరెక్ట్లో ఒక టేబుల్ లాగా ఇచ్చుంటారు అనమాట. 11th క్లాసు ఎన్సీఆర్టీ బుక్లో హైయెస్ట్ సెలనిటీ ఇన్ వాటర్ బాడీస్ మనకి లేక్ వాన్ టర్కీలో ఉంది. ఇది ఎంత? 330 పీపీటీ. పీపీటీ అంటే పార్ట్స్ పర్ 1000 అనమాట. డెడ్ సీ వచ్చి 238 పీపీటీ. గ్రేట్ సాల్ట్ లేక్ వచ్చి 220 పీపీటీ. పీపీటీ అంటే పార్ట్స్ పర్ 1000. సో మనకి ఆన్సర్ వచ్చేసింది. ఇది మనకి యూనిట్ 5 వాటర్ ఓషన్స్ అనే యూనిట్ 5లో ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ 11th క్లాసు 11వ క్లాసు మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అనమాట. సో మనకి ఆన్సర్ వచ్చేసింది. మనకి హైయెస్ట్ సెలనిటీ దేనికి ఉంటుంది? లేక్ వాన్కి ఉంటుంది. తర్వాత డెడ్ సీ తర్వాత గ్రేట్ సాల్ట్ లేక్. సో నెక్స్ట్ మనకి సెలనిటీ అంటే ఏంటి అని మనం చూసుకుంటే, ఓషన్ వాటర్స్ అనే కాదు, దేంట్లో అయినా ఆల్ వాటర్స్ ఇన్ నేచర్, వెదర్ రెయిన్ వాటర్ అయినా ఓషన్ వాటర్ అయినా, కంటైన్స్ డిజాల్వ్డ్ మినరల్ సాల్ట్స్. ఈ మినరల్ సాల్ట్స్ అనేవి డిజాల్వ్ అయి ఉంటాయి. సో దాన్నే మనం సెలనిటీగా మనం ఎట్లా కొలుస్తాం? 1 గ్రాము సాల్ట్ 1000 గ్రాము అంటే 1 kg ఆఫ్ సీ వాటర్లో ఎంత అమౌంట్ ఉందో దాన్నే మనం సెలనిటీగా డిఫైన్ చేస్తాం అనమాట. సో సెలనిటీ అంటే ఏంటంటే డిఫైన్ ద టోటల్ కంటెంట్ ఆఫ్ డిజాల్వ్డ్ సాల్ట్స్ ఇన్ ఏ సీ వాటర్. సీ వాటర్లో మనకి డిజాల్వ్డ్ ఎన్ని కరుగున్నాయి సాల్ట్స్ అండ్ టోటల్ కంటెంట్ మనం ఎట్లా అంటే 1 గ్రాము ఇన్ గ్రామ్స్లో సాల్ట్, అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఇన్ గ్రామ్ డిజాల్వ్డ్ ఇన్ 1000 గ్రామ్స్ 1 kg ఆఫ్ సీ వాటర్, దాన్ని సెలనిటీ అంటారు. దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుంటే చెప్పే కదా, పీపీటీ అంటే పార్ట్స్ పర్ 1000. మనకి సెలనిటీ బ్రాకిష్ వాటర్ అని చెప్పాలంటే మనకి అప్పర్ లిమిట్ వచ్చి 24.7 పీపీటీ అనమాట. ఈ నెంబర్ గుర్తుపెట్టుకొని డైరెక్ట్ మనకి క్వశ్చన్ అడగచ్చు, వాట్ ఈస్ ద అప్పర్ లిమిట్ ఆఫ్ డిమార్కెట్ బ్రాకిష్ వాటర్. మనకి ఆప్షన్స్లో 24.7 పీపీటీ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో మనకి ఇది కూడా చూసుకోండి ఇంపార్టెంట్. మనకి సెలనిటీ ఆఫ్ వాటర్ అనేది మనకి చాలా ఫ్యాక్టర్స్ అనేవి ఎఫెక్ట్ చేస్తాయి. ఆ ఫ్యాక్టర్స్ ఏవి అని కూడా అడుగుతారు. స్టేట్మెంట్స్ ఫామ్ చేసి కరెక్ట్ కూడా అడుగుతారు. సో సెలనిటీ అంటే మనకి సింపుల్గా ఏం లేదు. ఇప్పుడు మనకి ఇక్కడ మనకి ఎవాపరేషన్ జరుగుతుంది అనుకోండి. ఎవాపరేషన్ జరిగితే ఏమవుతుంది? వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఓన్లీ సాల్ట్స్ మాత్రం మిగులుతాయి. అప్పుడు సెలనిటీ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ అవుతుంది. సో ఎవాపరేషన్ అప్పుడు సెలనిటీ ఇంక్రీజ్ అవుతుంది. అదే ప్రిసిపిటేషన్ అంటే వర్షం పడింది అనుకోండి, కొత్త వాటర్ వచ్చింది అనుకోండి, అప్పుడు సాల్ట్ ఏమవుతుంది? ఇంకా ఎక్కువ వాటర్లో డిజాల్వ్ అయ్యి మనకి సెలనిటీ అనేది ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. సో మనకి ఇంకా ఏంటి? ఫ్రెష్ వాటర్ ఫ్లో, రివర్స్ నుంచి మనకి వాటర్ ఫ్లో అయింది అనుకోండి, అప్పుడు ఎక్కువ వాటర్ అయితే మనకి సెలనిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ పోలార్ రీజియన్స్లో మనకి ఫ్రీజింగ్ అంటే వాటర్ ఫ్రీజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు వాటర్ మనకి డిజాల్వ్ అవుతుంది కదా, అప్పుడు సెలనిటీ అనేది ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అదే థానింగ్ ఆఫ్
ఐస్ కరిగి వాటరు మనకి కలిస్తే సెలనిటీ అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఫ్రీజ్ అయితే సెలనిటీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ విండ్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఎందుకంటే వాటర్ మనం ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి విండ్. సో ట్రాన్స్ఫరింగ్ వాటర్. నెక్స్ట్ ఓషన్ కరెంట్స్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తాయి సెలనిటీకి. సెలనిటీ, టెంపరేచరు, డెన్సిటీ ఆఫ్ వాటరు, ఈ రెండు సెలనిటీ, టెంపరేచర్, డెన్సిటీ ఆఫ్ వాటర్ అనేవి మనకి ఇంటర్ రిలేటెడ్ అనమాట. సో ఈ సెలనిటీ అనే కాన్సెప్ట్ చూసుకోండి. సో రాబోయే ఎగ్జామ్స్లో మనకి యూజ్ అవుద్ది అనమాట. మన ఇండియన్ కాంటెక్స్ట్లో చూసుకుంటే మనకి ఇండియన్ ఓషన్ ఉంది. ఇండియన్ ఓషన్లో సెలనిటీ అనేది మనకి కొద్దిగా లోగా ఉంటుందన్నమాట, 35 PPT. గుర్తుపెట్టుకోండి, ఇండియన్ ఓషన్ 35 PPT. ఎందుకని మనకి ఇక్కడ మనకి బే ఆఫ్ బెంగాల్లో మనకి వాటర్ గంగా నది నుంచి వాటర్ వస్తుంది, ఫ్రెష్ వాటర్. సో మనకి సెలనిటీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది, ఫ్రెష్ వాటర్ వస్తుంది కాబట్టి. అదే అరేబియన్ సీలో ఏమవుతుందంటే హై సెలనిటీ ఉంటుంది. ఎందుకు హై సెలనిటీ ఉంటుంది, మనకి లో ఇన్ఫ్లక్స్ ఆఫ్ ఫ్రెష్ వాటర్. అక్కడ లో ఇన్ఫ్లక్స్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఉంటుంది. మళ్ళీ ఇంకా ఏంటి, హై ఎవాపరేషన్. చెప్పాం కదా, ఎవాపరేట్ అయిపోతుంటే మనకి సాల్ట్సే మిగులుతాయి, వాటర్ ఎవాపరేట్ అయిపోతూ ఉంటాయి. సో అప్పుడు మనకి సెలనిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మనకి ఇక్కడ సింపుల్గా 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇండియన్ ఓషన్లో మనకి సెలనిటీ అనేది లో సెలనిటీ ట్రెండ్ ఉంటుంది, ఎందుకంటే మనకి ఇన్ఫ్లక్స్ ఆఫ్ ఫ్రెష్ రివర్ వాటర్, ఎస్పెషల్లీ మనకి రివర్ గంగా నుంచి మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి సెలనిటీ అనేది తక్కువ ఉంటుంది అనమాట. అరేబియన్ సీలో సెలనిటీ అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకని హై ఎవాపరేషన్ ఉంటుంది, నెక్స్ట్ లో ఇన్ఫ్లక్స్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి ఓల్డ్ ఓషన్స్లో మనకి సెలనిటీ ఇది చూసుకుంటే మనకి ట్రెండ్ ఎట్లా ఉంటుంది, మనకి ఫ్రెష్ వాటర్ వస్తుంటే సెలనిటీ కొద్దిగా తక్కువ ఉంటుంది. ఫ్రెష్ వాటర్ ఇన్ఫ్లక్స్ తక్కువ ఉండి ఎవాపరేషన్ ఎక్కువ ఉండే అంతా మనకి సెలనిటీ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ పోలార్ రీజన్స్లో ఫ్రెష్ వాటర్ మనకి ఐస్ కరిగి వాటర్ యాడ్ అవుతుంటే మనకి ఏమవుతుంది, సెలనిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో అవి కూడా మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ మనకి ఈ సీ వాటర్లో మనం చెప్పుకున్నాం కదా, గ్రామ్ సాల్ట్ పర్ కేజీ వాటర్లో ఎంత ఉంటాయి, ఏ సాల్ట్స్ ఉంటాయి, ఇది కూడా ఇంపార్టెంట్. ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్లో కూడా మనకి క్వశ్చన్ అడగచ్చు. సో ఫస్ట్ మనకి హైయెస్ట్ క్లోరిన్ అనమాట, NaCl అని గుర్తుపెట్టుకోండి. సోడియం క్లోరైడ్ అంటే సాల్ట్, దాంట్లో మనకి క్లోరిన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ 18.97, తర్వాత వచ్చి సోడియం ఫస్ట్ క్లోరిన్ ఉంటుంది, తర్వాత సోడియం ఉంటుంది, తర్వాత సల్ఫేట్. సో ఇట్లా మిగతావి కూడా చూసుకోండి. ఫస్ట్ 3 గుర్తుపెట్టుకోండి, క్లోరిన్, తర్వాత సోడియం, సల్ఫేట్. మనకి వీటికన్నిటికి సోర్స్ వచ్చి ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ క్లాస్ 11th టెక్స్ట్ బుక్ అనమాట, NCERT టెక్స్ట్ బుక్. సో మనం ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుందాం. మనకి ఫ్రెష్ వాటరు, లేక్స్ సంబంధించి. సో మనకి ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే ఇది క్వశ్చన్ 2 times రిపీట్ అయింది డిఫరెంట్ ఫామ్స్లో UPSC సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో, ఫ్రెష్ వాటర్ గురించి అనమాట. ఫ్రెష్ వాటర్ అనేది మనకి ఐస్ క్యాప్స్, గ్లేసియర్స్లో మోస్ట్ ఉంటుంది. వీళ్ళే స్టేట్మెంట్ ఇచ్చేస్తారు చూడండి, దీన్నే మళ్ళీ క్వశ్చన్గా ఫామ్ చేస్తారు. ఆన్ ద ప్లానెట్ ఎర్త్ మోస్ట్ ఆఫ్ ది ఫ్రెష్ వాటర్ ఎగ్జిస్ట్ యాజ్ ఏ ఐస్ క్యాప్స్ అండ్ గ్లేసియర్. మోస్ట్ వాటర్ అంటే ఫ్రెష్ వాటర్ ఎక్కడ ఉంటుందంటే ఐస్ క్యాప్స్, గ్లేసియర్స్లో ఉంటుంది. బాగానే ఉంది. తర్వాత ఏంటి, అవుట్ ఆఫ్ ది రిమైనింగ్ పోర్షన్, తర్వాత సెకండ్ హైయెస్ట్ ఏది అని అడుగుతున్నాం. ఇది ఫస్ట్ అయితే సెకండ్ ఏది వీటిల్లో అంటే మనకి సెకండ్ వచ్చి గ్రౌండ్ వాటర్లో ఉంటుంది అనమాట. సో సెకండ్ ఎక్కడ ఉంటుంది, గ్రౌండ్ వాటర్లో ఉంటుంది. థర్డ్ వచ్చి లేక్స్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది, లేక్స్లో ఉంటుంది. సో ఈ టేబుల్ కూడా మనకి 11th క్లాస్ ఈ చాప్టర్లోనే టేబుల్ ఉంటుంది. సో ఓషన్స్లో మనకి ఇది ఎక్కువ వాటర్ ఉంది, కానీ ఇదేంటిది ఫ్రెష్ వాటర్ కాదు, 97.27 ఉంటుంది వాటర్, కానీ అది ఫ్రెష్ వాటర్ కాదు. ఫ్రెష్ వాటర్ ఎక్కడ, ఫస్ట్ ఐస్ క్యాప్స్ అండ్ గ్లేషియర్స్లో 2.05% ఉంటుంది. నెక్స్ట్ గ్రౌండ్ వాటర్లో ఎంత ఉంది, 0.68% ఉంది. తర్వాత లేక్స్ థర్డ్ ప్లేస్ 0.01%. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి.
సో మనకి ఫస్ట్ ఏముంటుంది, ఐస్ క్యాప్స్ అండ్ గ్లేషియర్స్లో ఉంటుంది ఎంత, 2%, అబౌట్ 2% అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గ్రౌండ్ వాటర్ ఎంత, 0.668%. లేక్స్ వచ్చి 0.01% ఉంటుంది అనమాట టోటల్ ఫ్రెష్ వాటర్లో. ఇవి ఫస్ట్ 3 అనమాట, ఐస్ క్యాప్స్, గ్లేషియర్స్, నెక్స్ట్ గ్రౌండ్ వాటర్, తర్వాత లేక్స్. సో మనకి సోర్స్ వచ్చి ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ, క్లాస్ 11th ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్. సో ఇదే క్వశ్చన్ మనకి ఇందాక వచ్చింది 2013లో వచ్చిందనమాట. ఈ క్వశ్చన్ వచ్చి 2021లో వచ్చింది ఈ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూసుకుంటే మనకి ఆల్రెడీ ఆన్సర్ తెలుసు, చూసుకుందాం. మనకి వాటర్ ఆన్ ప్లానెట్ ఎర్త్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ రివర్స్ అండ్ లేక్స్ ఈజ్ మోర్ దెన్ ద అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ వాటర్. కరెక్టా? కాదు. ఫ్రెష్ వాటర్ మనకి ఫస్ట్ ఐస్ క్యాప్స్ ఉంటే సెకండ్ గ్రౌండ్ వాటర్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమని ఇచ్చారు, రివర్స్ లేక్స్లో వాటర్ ఎక్కువ ఉంటుంది గ్రౌండ్ వాటర్ కంటే అన్నారు. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్ అనమాట. సో నెక్స్ట్ ఏంటి, అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ పోలార్ ఐస్ క్యాప్స్ అండ్ గ్లేషియర్ ఈజ్ మోర్ దెన్ ద అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ వాటర్. సో మనకి ఏం లే, ఐస్ క్యాప్స్ ఎక్కువ ఉంటుంది, తర్వాత గ్రౌండ్, తర్వాత వచ్చి లేక్స్ అనమాట. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే కదా, గ్రౌండ్ వాటర్ కంటే మనకి ఐస్ క్యాప్స్లో ఎక్కువ ఉంది కదా. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్, కాబట్టి మనకి ఆన్సర్ వచ్చి బి అవుతుంది, 2 ఓన్లీ. సో అట్లా ఒకే కాన్సెప్ట్. ఈ మిగతా కూడా చూసుకోండి. సో ఫస్ట్ 3 మాత్రం ఫ్రెష్ వాటర్ గుర్తుపెట్టుకోండి, ఐస్ క్యాప్స్ అండ్ గ్లేషియర్స్, సెకండ్ వచ్చి గ్రౌండ్ వాటర్, తర్వాత వచ్చి లేక్స్. సో మనకి స్ట్రీమ్స్ అండ్ రివర్స్ చూడండి, 0.0001%. సో నెక్స్ట్ మనకి ప్రొడక్టివిటీ, ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం చూసాం. ఫస్ట్ మ్యాంగ్రూవ్స్ ఉంటాయి, తర్వాత వచ్చి గ్రాస్ ల్యాండ్స్. మ్యాంగ్రూవ్స్ ఎందుకంటే ఇది ఎకోటోన్ అనమాట. ఎకోటోన్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి సీ ఉంటుంది, నెక్స్ట్ మనకి ల్యాండ్ టెరిషియల్ 2 మెజ్జేది మనకి మ్యాంగ్రూవ్స్ అనమాట. సో అక్కడ మనకి బయోడైవర్సిటీ ఎక్కువ ఉంటుంది, న్యూ స్పీసీస్ కూడా ఉంటాయన్నమాట. దాన్ని ఎడ్జ్ ఎఫెక్ట్ అంటారు. ఇది మనకి ఎకాలజీ అండ్ ఎన్వైరన్మెంట్లో వస్తుంది కాన్సెప్ట్, చూసుకోండి. సో మాంగ్రూవ్స్, తర్వాత వచ్చి గ్రాస్ ల్యాండ్స్ మనం చెప్పుకున్నాం, ప్రేరీస్, గ్రానరీస్ ఆఫ్ వరల్డ్, వీట్ బాస్కెట్ ఆఫ్ వరల్డ్ అంటారు. సో గ్రాస్ ల్యాండ్స్, తర్వాత లేక్స్ అనమాట, తర్వాత ఓషన్స్. సో నెక్స్ట్ ఇది ఆల్రెడీ నిన్న కూడా చూసాం, లేక్స్ సంబంధించి ఇప్పుడు మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారి సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్స్ అనమాట. సో మనకి కొల్లేరు లేక్ తెలుసు, కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ మూసీ, కృష్ణ కాదు. సో మనకి ఇది ఇన్కరెక్ట్. 3 ఇన్కరెక్ట్ అని తెలిస్తే చాలు, కరెక్ట్లీ మ్యాచ్డ్ అడిగారు కాబట్టి. సో మనకి డి ఎలిమినేట్ అయిపోతుంది, సి ఎలిమినేట్ అవుతుంది, బి ఎలిమినేట్ అయిపోతుంది, ఏ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో మనం మిగిలిన కూడా చూసుకుందాం. హరికే వెట్లాండ్ వచ్చి మనకి కరెక్టే, సట్లేజ్ అండ్ బియాస్. మనకి ఇండస్ రివర్ వాటర్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీటికి సంబంధించినవన్నీ చూసుకోండి. హరికే వెట్లాండ్, సో మనకి ఇది రామ్సార్ సైట్. సో మనకి ఇప్పుడు రామ్సార్ సైట్స్ కూడా చూసుకుందాం మనం. సో నెక్స్ట్ ఘనా నేషనల్ పార్కు, క్యోలదేవో ఘనా నేషనల్ పార్క్. ఇది మనకి రాజస్థాన్లో ఉంది. ఇది మాంట్రెక్స్ రికార్డులో కూడా ఉంటుంది అనమాట. ఇవి రామ్సార్ సైట్ మళ్ళీ మాంట్రెక్స్ రికార్డులో కూడా ఉంటుంది అనమాట. సో మనకి ఇది కాన్ఫ్లుయెన్స్ వచ్చి గంభీర్ బన్ గంగా రివర్స్. సో అది మనకి ఇన్కరెక్ట్ ఇచ్చున్నారు. సో మనకి ఇక్కడ ఆప్షన్స్లో చూసుకోండి, బానస్ అండ్ చంబల్ అని వచ్చాడు కాబట్టి అది ఇన్కరెక్ట్. మనకి బన్గంగా గంభీర్ అని ఉండాలన్నమాట. సో నెక్స్ట్ కొల్లేరు లేక్, మనకి కొల్లేరు లేక్ తెలిసిందే. కొల్లేరు లేకు గోదావరి, కృష్ణా రివర్ డెల్టాస్ మధ్యలో ఉంటుంది. బుడమేరు, తమ్మిలేరు అనేవి ఫీడ్ చేస్తూ ఉంటాయి. సో ఇది కూడా రామ్సార్ కన్వెన్షన్లో ఉంది. సో మనకి రామ్సార్ లిస్ట్ అంటే ఏంటంటే ఇది వెట్లాండ్స్ రామ్సార్ లిస్ట్లో ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి, లీస్ట్ 1 of 9 క్రైటీరియా ఉంటాయి. 9 క్రైటీరియా ఉంటాయి. ఏంటి, సపోర్టింగ్ వనరబుల్, ఎండేంజర్డ్ ఆర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆర్ థ్రెటన్డ్ ఎకనాలజికల్ కమ్యూనిటీస్. సో ఇవన్నీ 9 క్రైటీరియా కూడా చూసుకోండి, మనకి రాబోయే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో నెక్స్ట్ మాంట్రెక్స్ రికార్డులో మనకి 2 లేక్స్ ఉన్నాయి. లోక్టక్ మణిపూర్ లేకు, ఇది మనకి ఫ్లోటింగ్
ఇక్కడ పుండీస్ అని ఉంటాయి. సో అది లోక్టక్ లేకు. నెక్స్ట్ కేలోదేవ్ ఘనా నేషనల్ పార్కు, ఇది మనకి రాజస్థాన్లో ఉంది, చెప్పాం కదా ఇందాక. సో అది ఈ 2 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు 2025లో 4 న్యూ రామ్సార్ సైట్స్ యాడ్ చేశారు. ఇప్పుడు మొత్తం మనకి ఎన్ని ఉన్నాయంటే 89 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. ఎన్ని సైట్స్ ఉన్నాయి ప్రస్తుతానికైతే. ఎగ్జామ్ ముందు వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకోండి, మారితే మళ్ళీ అది. ఈ ప్రస్తుతానికైతే 89 ఉన్నాయి. సో ఇవన్నీ వీటి గురించి అన్నిటిని చూసుకోండి, ఏ స్టేట్స్లో ఉన్నాయి, ఏ స్పీసెస్ ఉన్నాయి. సో మనకి రాబోయే ఎగ్జామ్స్లో ఇవి క్వశ్చన్స్గా వచ్చే అవకాశం ఉంది. మనకి 89 రామ్సార్ సైట్స్ ఇప్పుడు 2025కి ఉన్నాయి. సో ఇవన్నీ చూసుకోండి అనమాట. సో నెక్స్ట్ లేక్ అంటే ఏంటి, లగూన్ అంటే ఏంటి. లేక్ అంటే మనకి ల్యాండ్ లాక్డ్గా ఉంటుంది. లగూన్ అంటే మనకి లార్జర్ వాటర్ బాడీకి కనెక్ట్ అయి ఉంటుంది. మనకి లేక్లో ఫ్రెష్ వాటర్ ఉంటుంది, సాల్ట్ వాటర్ అయినా ఉండొచ్చు లేకు. మనకి తర్వాత వచ్చి ఇక్కడ మనకి మిక్సర్ ఆఫ్ సాల్ట్ వాటర్, ఫ్రెష్ వాటర్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది లగూన్లో. ఇది లేక్ అనేవి జనరల్లీ డీప్, లోతు ఎక్కువ ఉంటాయి. ఇవి షాలో, లోతు తక్కువ ఉంటాయి లగూన్స్. సో ఇవి మనకి లేక్కి లగూన్కి తేడా. మనకి ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లగూన్. లగూన్ కాందేది అని అడిగా. సో మనకి పెరియార్ లేక్ అనేది లగూన్ కాదనమాట. ఇవన్నీ అష్టముడి, చిల్కా లేక్, మనకి పులికాట్ లేక్ తెలుసు. ఈ పులికాట్ లేక్ మనకి లార్జర్ వాటర్ బాడీ, బే ఆఫ్ బెంగాల్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో అది అట్లా అనమాట. సో మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది, చూసుకోండి. మనకి ఇది పెరియార్ లేక్ అనేది మనకి ముల్ల పెరియార్ రివర్ మీద డ్యామ్ కడితే అప్పుడు వచ్చిందనమాట. ఇది పెరియార్ లేక్ అనేది ఇదేమవుతుంది, ఆర్టిఫిషియల్ లేక్ అవుతుంది. సో ఆర్టిఫిషియల్ లేక్ పెరియార్ లేక్. అష్టముడి లేకు, చిల్కా లేకు, పులికాట్ లేకు. పులికాట్ లేక్ మనకి తెలుసు, న్యాచురల్ లేకు. సో ఇది మనకి లార్జర్ వాటర్ బాడీకి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మనకి బే ఆఫ్ బెంగాల్కి. సో అది మనకి బ్రాకిష్ పులికాట్ లేక్. నెక్స్ట్ రామ్సార్ కన్వెన్షన్ మీద క్వశ్చన్ వచ్చింది. ఇండియాలో రామ్సార్ కన్వెన్షన్ పార్టీ ఉంది. ఈ స్టేట్మెంట్స్ ఏంటి? రామ్సార్ కన్వెన్షన్లో ఉంటే మనం ఆల్ సైట్లు ఇన్యాక్సెసిబుల్, ఎవరిని కూడా పంపించకూడదంట రామ్సార్ సైట్స్కి. సో ఇది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ అనమాట. రామ్సార్ సైట్ అయినంత మాత్రాన మన మనుషుల్ని పంపించకుండా మనం ఏమి ఉండం, మనుషులు వెళ్తూనే ఉంటారు. నెక్స్ట్ కన్జర్వ్ ఆల్ సైట్స్ త్రూ ఎకో సిస్టమ్ అప్రోచ్. ఓన్లీ టూరిజం పర్పస్కి ఒక్కటే పంపించాలంటున్నారు, అది కూడా ఏం లేదు. రామ్సార్ సైట్ అంటే ఏంటంటే మనకి సస్టైనబుల్ యూస్ ఉండాలి, దాన్ని కన్జర్వ్ చేయడానికి మనం చూసుకోవాలన్నమాట. సో ఇది మనకి ఏమవుద్దంటే డి అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ కూడా చూడండి, ఆల్ సైట్స్ త్రూ ఎకో సిస్టమ్ అప్రోచ్ ఓన్లీ ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకే మనం అలో చేయాలి అంటున్నాడు, అది కూడా రాంగే. మనం కూడా సస్టైనబుల్గా యూస్ చేసుకోవచ్చు, ఇది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఏది, కన్జర్వ్ ఆల్ ద సైట్స్ త్రూ ఎకో సిస్టమ్ అప్రోచ్ అండ్ అలో దేర్ సైమల్టేనియస్ సస్టైనబుల్ యూస్. సో అది రామ్సార్ సైట్. నెక్స్ట్ ఇదేంటి, ఈ క్వశ్చన్ వచ్చేంటి, మనం చెప్పాం కదా ఫ్లోటింగ్ పుంబడీస్, లోక్టక్ లేక్. అక్కడ మనకి నేషనల్ పార్క్ వచ్చి కైబల్ లామ్జో నేషనల్ పార్క్ ఉంటుంది. సో ఇది మణిపూర్లో ఉంటుంది. నెక్స్ట్ మనకి ఆర్టిఫిషియల్ లేక్ మీద క్వశ్చన్ వచ్చింది. ఆర్టిఫిషియల్ లేక్ మనకి కొల్లేరు లేక్ తెలుసు, ఇది న్యాచురల్ లేక్ కాబట్టి ఇది ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. సో ఇది కొడైకెనాల్ అనేది మనకు ఆన్సర్ అనమాట. తమిళనాడులో ఆర్టిఫిషియల్ లేక్. ఈ నైనిటాల్ ఉత్తరాఖండ్లో రేణుకా లేక్ అనేవి కూడా మనకి న్యాచురల్ లేక్సే. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది, చూసుకోండి. మనకి పాయింట్ వస్తుంది, దీని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. రేణుక అనేది మనకి రిక్లైనింగ్ ఉమెన్ షేప్లో ఉంటుందన్నమాట, హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. రేణుకాదేవి మనకి పరశురాముడు గారి తల్లిగారు అనమాట. సో అది నెక్స్ట్ ఈ క్వశ్చన్ మనం చూసాం ఆల్రెడీ. మనకి కృష్ణా రివర్ డైరెక్ట్లీ ఫీడ్స్ టు కొల్లేరు లేక్, డైరెక్ట్లీ కాదు కాబట్టి ఇది ఆప్షను ఇన్కరెక్ట్ అనమాట, ఒక స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. నెక్స్ట్ జేలం రివర్ పాస్ ఊలూరు లేక్ అనేది కరెక్ట్. మియాండ్రింగ్ ఆఫ్ గండక్ రివర్ ఫార్మ్డ్ కన్వర్ లేక్ అంటే ఇది రాంగ్ అనమాట, బుర్హి గండక్ ఉండాలి ఇక్కడ. సో అది కాబట్టి మనకి ఓన్లీ 1 అనేది మనకి కరెక్ట్ అవుతుంది, ఏ ఆప్షన్. సో మనకి ఊలూరు లేక్ అనేది జీలం రివర్, ఇది ఇండస్ వాటర్ సిస్టమ్
ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి. క్వశ్చన్ ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా మనకి రాబోయే ఎగ్జామ్స్లో ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్ కొల్లేరు లేక్ మనకు తెలిసిందే, ఇది కృష్ణా డైరెక్ట్గా ఫీడ్ చేయదు, బుడమేరు తమ్మిలేరు అని ఉంటే అవి ఫీడ్ చేస్తాయి. సో నెక్స్ట్ కన్వర్ లేక్ వచ్చి బుర్హి గండక్ ఈ రివర్ అనమాట, గంగా నది యొక్క ట్రిబ్యూటరీ ఇది బుర్హి గండక్ త్రూ బీహార్ ఉంటుంది. మనకి గండక్ అని ఇచ్చాడు కాబట్టి ఇది ఆక్స్బో లేక్, ఇదేంటి ఆక్స్బో లేక్, ఇది ఒక కాన్సెప్ట్ అనమాట. సో ఇది ఆక్స్బో లేక్ అంటే ఇది రివరు ఇట్లా మియాండర్ అంటే ఉంపులుగా తిరుగుతూ నెక్స్ట్ కట్ అయిపోతుంది, అప్పుడు ఇది ఒక లేక్ ఆక్స్బో లేక్ ఫామ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇవన్నీ రామ్సార్ సైట్స్. ఈ రామ్సార్ సైట్స్ ఏ స్టేట్స్లో ఉన్నాయని అడిగారు. హొకెరే వెట్లాండ్ వచ్చి పంజాబ్ అన్నాడు, ఇది రాంగ్ అనమాట, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. రేణుకా వెట్లాండ్ మనం ఇప్పుడే చూసుకున్నాం, రేణుకా రిక్లైనింగ్ ఉమెన్ హిమాచల్ ప్రదేశ్ అని చెప్పే కదా, కరెక్ట్. రుద్రసాగర్ వచ్చి త్రిపుర. సో మీరు ఒక కనెక్టింగ్ డాట్స్ లాగా అనమాట. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అనేవి ఏంటంటే ఒక క్వశ్చన్ ఇస్తారు వాళ్ళు, ఆ క్వశ్చన్ ఆన్సర్ ఉంటుంది, ఆ ఆన్సర్లో రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని ఆ క్వశ్చన్నే నెక్స్ట్ ఎగ్జామ్స్లో మళ్ళీ క్వశ్చన్గా ఫ్రేమ్ చేస్తారనమాట. సో అది మనం క్యూరియాసిటీ ఈజ్ ఇంపార్టెంట్ అని మనం గుర్తు చేసుకుంటే చాలు. ఒక క్వశ్చన్ వచ్చింది, ఆ క్వశ్చన్లో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్, రామ్సార్ సైట్ అన్నారు, రామ్సార్ సైట్స్ గురించి తెలుసుకోవడం. ఆర్టిఫిషియల్ లేక్ అన్నారు, ఆర్టిఫిషియల్ లేక్స్ ఏమున్నాయి, ఇప్పుడు కొడైకెనాల్ ఆ క్వశ్చన్ కూడా వచ్చింది. నెక్స్ట్ ఆక్స్బో లేక్ అన్నారు, ఆక్స్బో లేక్ ఎలా ఫామ్ అవుతుంది, ఆక్స్బో లేక్స్ ఏమున్నాయి, సో అలా చూసుకోవడం. నెక్స్ట్ ఇప్పుడు రేణుకా వెట్లాండ్ ఎక్కడుందో మనం ఆప్షన్లో ఉంది, అది మనకి రేణుకా లేక్ ఎక్కడుందో మనం చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్గా యూజ్ అవుద్ది అనమాట. సో నెక్స్ట్ సస్తమ కోట లేక్, ఇది తమిళనాడు అన్నారు, ఇది రాంగ్, ఇది కేరళ అనమాట. సో ఇది రాంగ్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఇది కరెక్ట్. రుద్రసాగర్ లేక్ త్రిపుర కరెక్ట్. మనకి ఎన్ని ఓన్లీ 2 పేర్స్ అంటే బి అనేది ఆన్సర్. ఇప్పుడు మనం చూద్దాం కేరళలో, మనం ఈ క్వశ్చన్ నుంచి మనం నేర్చుకుంటా ఉన్నాం. కేరళలో 3 వెట్లాండ్స్ ఉన్నాయి, అష్టముడి, సహస్తమ కోట లేక్, వెంబనాడ్ కోల్ వెట్లాండ్ అనేవి ఉన్నాయి, రామ్సార్ సైట్స్ ఇవి. నెక్స్ట్ ఏంటి, మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకు వచ్చింది ఏంటి, ఊలూరు లేక్ ఒకటి ఉంది జమ్మూ అండ్ కాశ్మీర్లో. హొకెరే వెట్లాండ్ ఇది వచ్చింది మనకి, అది ఇన్కరెక్ట్ మ్యాచ్ చేస్తున్నారు. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లో మనకి రేణుకా వెట్లాండ్, హిమాచల్ ప్రదేశ్లో రేణుకా వెట్లాండ్, అది రిక్లైనింగ్ ఉమెన్ షేప్లో ఉంటుందని చెప్పాం కదా. సో నెక్స్ట్ ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఒకటొకటే ఉన్నాయి, ఈజీ మనకి గుర్తుపెట్టేసుకోండి. అస్సాం దీపోర్ బిల్లు, మణిపార్ లోక్టక్ లేక్, ఇది ఇంపార్టెంట్ చెప్పే కదా, ఫ్లోటింగ్ వెజిటేషన్ పుమ్డీస్ అని ఉంటాయన్నమాట. సో అది చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ త్రిపుర రుద్రసాగర్ లేక్, మిజోరాం వచ్చి పాలా వెట్లాండ్. కొన్ని గుర్తుపెట్టుకున్నాం మనం, ఈ 89లో కొన్ని గుర్తుపెట్టుకుంటే మనం ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడంలో మనకి ఫౌండేషన్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు లేక్ సాంబారు, ఇది కూడా రామ్సార్ సైటే, రాజస్థాన్లో జైపూర్ దగ్గర ఉంటుంది. సో రాజస్థాన్లో 2 ఉంటాయి, 2 ఇంపార్టెంట్ మనకి. కిలోదేవ ఘనా నేషనల్ పార్క్ వచ్చి రామ్సార్ సైటు, నెక్స్ట్ మాంట్రెక్స్ రికార్డులో కూడా ఉంటుంది, 2 ఉంటాయి మాంట్రెక్స్ రికార్డులో, ఒకటి కిలోదేవ ఘనా నేషనల్ పార్కు, నెక్స్ట్ మనకి లోక్టక్ లేక్ మణిపూర్, నెక్స్ట్ సాంబార్ లేక్ ఇది. సో నెక్స్ట్ ఈ 89 రామ్సార్ సైట్స్ చూసుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, మళ్ళీ ఇప్పుడు కొన్ని వర్డ్స్ ఇచ్చి అవి ఏంటి అని అడిగా. కుంచమన్, సర్గోల్, కటు, దిద్వానా. సో ఇవన్నీ ఏంటంటే సెలైన్ లేక్స్ అంట, రాజస్థాన్లో సెలైన్ లేక్స్, రామ్సార్ సైట్స్ కాదు. సో మన రామ్సార్ సైట్స్లో లేవు, చూసుకోండి. దిద్వానా, కుంచమాను, ఈ షర్గోలు, ఖాటు, ఈ ప్రొనౌన్సియేషన్ కూడా ఒకసారి చూసుకోండి, రాజస్థాన్లో ఉంటాయి ఇవన్నీ సెలైన్ లేక్స్. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇండియా అయిపోయింది, వరల్డ్లో లేక్స్ అనమాట. ఇంటర్నేషనల్కి వెళ్దాం. సో వెస్ట్ ఆఫ్రికాలో ఒక లేక్ అనేది డ్రై అయిపోయిందంట, డెజర్ట్ అయిపోయిందంట, అది లేక్ ఫాగుబైన్ లేక్ ఫాగుబైన్. ఇది ఈ లేక్ అనేది ఇప్పుడు మాలీలో ఉండేది, ఇది ఒకప్పుడు పెద్ద లేక్ అంట, అది మొత్తం ఇప్పుడు ఇట్లా ఎడార్లాగా అయిపోయింది. సో లేక్ ఫాగుబైన్
లేక్ ఫాగ్ బైన్ అనేది ఇప్పుడు డెజర్ట్గా మారిపోయింది, అది క్వశ్చన్గా వచ్చింది. సో మనకి కరెంట్ అఫైర్స్ కూడా చూసుకుంటూ ఉండాలి సో లేక్స్ సంబంధించి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆఫ్రికాలోనే మనకి టాంజానియా ఉగాండాకి బార్డర్ ఏంటంటే లేక్ విక్టోరియా అనమాట. సో ఇది కూడా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రీవియస్ క్వశ్చన్ అనమాట. లేక్ విక్టోరియా అనేది మనకి టాంజానియా టు ఈస్ట్, ఉగాండా టు నార్త్, కెన్యా టు నార్త్ వెస్ట్. నెక్స్ట్ మళ్ళీ ఇంకో క్వశ్చన్ కూడా ఉంది యూపీఎస్సీ సివిల్ సర్వీస్లోనే 2003లో వచ్చింది. విక్టోరియా వాటర్ ఫాల్ ఏ రివర్ మీద ఫామ్ అవుతుంది? అది లేక్ విక్టోరియా, అది వేరే. ఈ విక్టోరియా వాటర్ ఫాల్ వేరే, జాంబేజీ రివర్ మీద ఫామ్ అవుతుంది. సో విక్టోరియా ఫాల్స్ అనేవి జాంబేజీ రివర్. సో మీరు ఒక ట్రెండ్ అబ్జర్వ్ చేస్తే ఆఫ్రికాలో ఉండే లేక్స్, వాటర్ ఫాల్స్, ఆ క్వశ్చన్స్ వస్తున్నాయి చూసుకోండి. సో నెక్స్ట్ మళ్ళీ రామ్సార్ కన్వెన్షన్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. సో ఇది ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ అండర్ రామ్సార్ కన్వెన్షన్ ఇట్ ఈస్ మ్యాండేటరీ అన్నారు. పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ టు ప్రొటెక్ట్ ఆల్ వెట్లాండ్స్ ప్రొటెక్ట్ చేయాలి అనేది మ్యాండేటరీ కాదు, సజెస్ట్ చేస్తారు అంతే వాళ్ళు. సో ఇది ఇన్కరెక్ట్ అనమాట. సో నెక్స్ట్ మేనేజ్మెంట్ రూల్స్ వచ్చాయి మనకి 2010లో. ఇది రామ్సార్ కన్వెన్షన్ అన్న అదేం కాదు, మామూలుగా మనం ఫామ్ చేసుకున్నాం, రామ్సార్ కన్వెన్షన్ సజెషన్స్ తీసుకున్నాం అంతే. సో ఈ రెండు ఇన్కరెక్టే, ఇది కరెక్ట్ అనమాట. మనకి వెట్లాండ్ కన్వర్జేషన్ మేనేజ్మెంట్ రూల్స్ 2010లో మనకి డ్రైనేజ్ ఏరియా అనేది క్యాచ్మెంట్ రీజియన్స్, వెట్లాండ్స్ బై అథారిటీ అనేది కరెక్ట్ అనమాట. సో మనకి 3 ఓన్లీ ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ సి. సో మనకి ఇక్కడ రామ్సార్ కన్వెన్షన్ గురించి ఇన్ఫర్మేషన్ చూడండి. రామ్సార్ అనేది ఇరాన్లో ఒక సిటీ అనమాట. 1971లో మనకి రామ్సార్ కన్వెన్షన్ అనేది సైన్ అయింది. ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఇంటర్ గవర్నమెంటల్ అకార్డు. మనకి ఎందుకు వస్తుంది? ప్రిజర్వింగ్ ఎకలాజికల్ వెట్లాండ్స్. మనకి ఈచ్ కాంట్రాక్టింగ్ పార్టీ ప్రమోట్ కన్జర్వేషన్ వెట్లాండ్స్, వాటర్ఫాల్ వెట్లాండ్స్. ఇది ఏంటిది? మ్యాండేటరీ కాదు, సజెషన్ అంతే. ఆర్టికల్ 4 ఆఫ్ ది రామ్సార్ కన్వెన్షన్. ఇట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ ఆన్ ది గవర్నమెంట్ పార్ట్, అది అందుకని ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చి మనకి రూల్స్ వచ్చాయి, వెట్లాండ్స్ రూల్స్ వచ్చాయి 2010లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళది. బెటర్ కన్జర్వేషన్ కరెక్టే, కానీ ఇది నాట్ ఫేమ్డ్ ఆన్ బేసిస్ ఆఫ్ రికమెండేషన్ ఆఫ్ రామ్సార్ కన్వెన్షన్. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్ అనమాట. థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇప్పుడు మనకి వెట్లాండ్ ఆబ్జెక్ట్ అనేది మనకి అది అథారిటీ కాంపిటేటివ్, అది కరెక్టే. అది మనకి వెట్లాండ్ అంటే ఏంటి అనేది డెఫినేషన్ ఇచ్చారు చూసుకోండి. ఎన్ ఏరియా ఆఫ్ మార్ష్, ఫెన్, పెట్ల్యాండ్, వాటర్, అది న్యాచురల్ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ అవ్వచ్చు, విత్ వాటర్, దట్ ఈజ్ ఆ వాటర్ అనేది స్టాటిక్ అక్కడే ఉండొచ్చు, ఫ్లో అవుతూ ఉండొచ్చు, ఫ్రెష్ అవ్వచ్చు, బ్రాకిష్ అవ్వచ్చు, సాల్ట్ అవ్వచ్చు, ఇంక్లూడింగ్ ఏరియాస్ ఆఫ్ మెరైన్ వాటర్. ఇది డెప్త్, ఇది చూసుకోండి ఇంపార్టెంట్. డెప్త్ వచ్చి డెప్త్ ఆఫ్ విచ్ అట్ లో టైడ్ డస్ నాట్ ఎక్సీడ్ 6 మీటర్. 6 మీటర్ కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. సో ఇది మొత్తం వెట్లాండ్ డెఫినేషను. సో ఇవన్నీ వస్తాయి, అన్ని ట్యాంక్స్, బ్యాక్ వాటర్స్, లేక్స్, లగూన్స్, క్రీక్స్, ఎస్చురీస్, ఇవన్నీ వెట్లాండ్స్లో వస్తాయి అన్నమాట. డెఫినేషన్ చూసుకోండి. నెక్స్ట్ ఇదిగో మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. డ్రైనేజ్ ఏరియా ఆర్ క్యాచ్మెంట్ రీజన్ ఆఫ్ వెట్లాండ్ అనేది డిటర్మైన్ ద అథారిటీ డిటర్మైన్ చేస్తారు. సో ఇంకా ఇవి కూడా చూసుకోండి కొన్ని. మనకి లోక్టక్ లేక్ చెప్పుకున్నాం కదా, బెరైల్ రేంజ్, దీనికి అసలు సంబంధం లేదు, ఇది మణిపూర్లో ఉంటుంది. ఇది ఇన్కరెక్ట్ అనమాట. కరెక్ట్ మ్యాచ్లను 2 ఇన్కరెక్ట్, ఇది ఇన్కరెక్ట్. నోక్రెక్ ఇది కరెక్ట్. ఏ గారో హిల్స్లో ఉంటుంది, నోక్రెక్ బయోస్ఫియర్ రిజర్వ్. ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. ఇది రామ్సార్ కన్వెన్షన్ మనం చూసుకున్నాం కదా, ఆల్ సైడ్స్ త్రూ సైమల్టేనియస్ సస్టైనబుల్స్, మనం కూడా సస్టైనబుల్ యూస్ చేసుకోవచ్చు. డి అనేది ఆన్సర్. నెక్స్ట్ మనకి ఇది తెలుసు, మనకి ఉలూరు లేకు జేలం. ఇందాక మనం వేరే క్వశ్చన్లో చూసాం కదా, అప్పుడు జేలము రివర్ ఫీడ్ చేస్తుందని. సో మనం ఈ క్వశ్చన్ నుంచి ఆ క్వశ్చన్ ఇన్స్పైర్ అయ్యారనమాట. కొల్లేరు లేకు మనకి కృష్ణా కాదు, ఇది ఇన్కరెక్ట్. సో నెక్స్ట్ ఇది చూసుకోండి. మనకి ఫస్ట్ మెరైన్ శాంచురీ ఇన్ ఇండియా ఏదంటే మనకి అన్నీ ఉండాలి. బౌండ్స్, కోరల్ రీఫ్స్, మొలస్క్, డాల్ఫిన్స్, టాటాయిస్, వేరియస్ కైండ్స్ ఆఫ్ సీ బర్డ్స్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ చిల్కా లేక్.
గుర్తుపెట్టుకోండి. బి. ఈ ఫ్యాక్ట్స్ అనమాట, ఫ్యాక్ట్స్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది మనకి చూసేస్తాం కదా, లగూన్ కాందేది అంటే పెరియార్ లేక్. ఎందుకండి, ముల్ల పెరియార్ రివర్ డ్యామ్, అది ఫ్రెష్ వాటర్. అది లగూన్ అనేది బ్రాకిష్ వాటర్, మనకి లార్జర్ వాటర్ బట్ సీతో వాటితో ఉంటుంది అనమాట కనెక్షన్. పులికాట్ లేక్ గుర్తుపెట్టుకోండి. లేక్ సాంబారు చెప్పుకున్నాం కదా, జైపూరు. ఇది మనకి రాజస్థాన్లో 2 ఉంటాయి, రామ్సార్ సైట్. లేక్ సాంబార్ ఒకటి, ఇంకోటి కలేదేవ్ ఘనా నేషనల్ పార్క్. నెక్స్ట్ ఏంటంటే, ఇవి మనం నిన్న ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నప్పుడు ఎక్స్ప్లెనేషను కరెక్ట్గా ఇవ్వలేదన్నమాట. దీనికి ఈ కాళీ నది అనేది ఈస్ట్ ఫ్లోయింగ్ రివరు, ఇది ఇన్కరెక్ట్. ఈ స్టేట్మెంట్ అసెషన్ అనేది ఇన్కరెక్ట్. నెక్స్ట్ ఈ రీజన్ అనేది కరెక్టే. డక్కన్ ప్లాట్యూ అనేది మనకి హయ్యర్గా ఉంటుంది ఎక్కడ, వెస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ సైడ్లో, వెస్టర్న్ ఎడ్జ్లో. అందుకే కదా మనకి చాలా రివర్స్, కృష్ణా కానీ గోదావరి కానీ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి. కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్టే, కానీ ఇది ఎక్స్ప్లెనేషన్ కాదు. ఎందుకంటే ఇది వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ కదా. అదే ఇక్కడ రివర్ కాళీ నది ప్లేస్లో మనకి రివర్ కృష్ణా కానీ ఇచ్చుంటే, ఈస్ట్ ఫ్లోయింగ్ రివరు, సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, సేమ్ కాళీ నది ప్లేస్లో రివర్ కృష్ణా కానీ ఇచ్చుంటే అసెషన్ రీజను 2 కరెక్ట్ అయ్యేది, ఎక్స్ప్లెనేషన్ అయ్యండి. ఈ ఫార్మాట్ ఇట్లా ఉంటుంది అనమాట. బోత్ ఏఆర్ ఇండివిజువల్లీ ట్రూ అయి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఈ మధ్య మనకి అసెషన్ రీజన్ క్వశ్చన్స్ వస్తున్నాయి, అందుకోసమే. సో మనకి అసెషన్ రీజను ఇండివిజువల్లీ ట్రూ అయి ఉండాలి. ఆ రీజన్ అనేది ఏకి ఎక్స్ప్లెనేషన్ అయి ఉండాలి. ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ చెప్తా చూడండి. అసెషన్ రీజన్ ఉందంటే మనకి ఈ 2 కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయా అంటే ఇక్కడ బికాస్ అని పెట్టుకోండి. బికాస్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అది కరెక్ట్ అనమాట. తెలుగులో అయితే ఎందుకంటే అని పెట్టుకోండి. రివర్ కాళీ నది ఈజ్ ఎన్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఇన్ సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే డక్కన్ ప్లాట్యూ హయ్యర్ అలాంగ్ వెస్టర్న్ ఎడ్జ్ జెంట్లీ సోప్స్ టువర్డ్స్ ద బే ఆఫ్ బెంగాల్ ఇన్ ద ఈస్ట్. సో ఇక్కడ కాళీ నది కాకుండా కృష్ణా నది కనుక ఉంటే ఇక్కడ అప్పుడు అసెషన్ రీజను 2. ఇప్పుడు కృష్ణా నదికి చూసుకోండి. రివర్ కృష్ణా అనేది తూర్పు దిక్కుకి ప్రవహించే నది, మనకి సౌత్ ఇండియాలో ఉంటుంది. ఎందుకంటే మనకి డక్కన్ ప్లాట్యూ అనేది వెస్టర్న్ ఎడ్జ్లో స్లోప్ అయి ఉంటుంది బే ఆఫ్ బెంగాల్కి ఈస్ట్కి. అందువల్లే మనకి కృష్ణా అనేది ఈస్ట్కి ఫ్లో అవుతుంది. 2 మ్యాచ్ అయ్యాయి కదా. అసెషన్ రీజన్ 2 కరెక్ట్. అసెషన్ రీజన్ అనేది అసెషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అప్పుడు ఆన్సర్ వచ్చి ఏ అవుతుంది అనమాట. అసెషన్ రీజన్ 2 కరెక్ట్ అయ్యి ఆర్ అనేది రీజన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఏ అవుతుంది. అసెషన్ రీజను ఇండివిజువల్లీ ట్రూ అవుతాయి, కానీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదు, అప్పుడు బి అవుతుంది. ఇదంతా కాకుండా మనకి సింపుల్గా ఏంటంటే, మనకి దీంట్లో కనుక ఒక్క స్టేట్మెంట్ రాంగ్ అని తెలిసిందంటే మనకి ఈజీ ఇట్లాంటి క్వశ్చన్లు. ఇప్పుడు రివర్ కాళీ నది అని వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అని మనకు తెలుసు. అసెషన్ రాంగ్ కాబట్టి ఒకటే ఉంటుంది ఆప్షన్, ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ. డి అనేది ఆన్సర్ అయిపోతుంది అంతే. ఒక్క స్టేట్మెంట్ కనుక మనకి ఇన్కరెక్ట్ కనుక ఉంటే, ఇప్పుడు మనకి అసెషను ఇన్కరెక్ట్, ఏ ఈజ్ ఫాల్స్, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ కదా, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ అని ఇచ్చాడు. కాబట్టి మనకి ఏ ఈజ్ ఫాల్స్, ఆర్ ఈజ్ ట్రూ, డి అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి, రివర్ ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. సో నెక్స్ట్ మనకి ఇది ఆర్డర్ వెస్ట్ టు ఈస్ట్ ఇచ్చారు. మనకి గోమతి, గగహార, నెక్స్ట్ గండక్, కోసి. నిన్న మ్యాప్లో అది గోమతి రివర్ లేదనమాట. దీంట్లో చూడండి, ఇక్కడ గోమతి, ఇక్కడ ఉంది గోమతి. వెస్ట్ టు ఈస్ట్ రావాలి, ఇది వెస్ట్ ఈస్ట్ రావాలి. ఫస్ట్ ఏముంది, గోమతి రివర్ ఉంది, తర్వాత గగహార ఉంది, తర్వాత గండక్, తర్వాత కోసి. సో మనకు ఆన్సర్ వచ్చేసింది గోమతి, గగహార, గండక్, కోసి. సో ఆన్సర్ అనేది బి అవుతుంది అనమాట. సో మనకి వెస్ట్ టు ఈస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ గోమతి వస్తుంది, గగహార, ఇది దీని ప్రొనౌన్సియేషన్ చూసుకోండి, గగహార అనుకుంటున్నా, గండక్, కోసి. సో నెక్స్ట్ మనకి ఇది కూడా మనకి ఇంపార్టెంట్ చూసుకోండి, ఇండస్ వాటర్ రివర్ సిస్టమ్ అనమాట. సో నెక్స్ట్ మనకి ఈ చేనబ్బు, జేలము, రావి మొత్తం కలిసి సట్లెజ్లో కలుస్తాయి. ఇవి ఒక దాంట్లో ఒకటి కలుస్తూ వస్తాయి అన్నమాట. అవి మనం చూద్దాం ఇక్కడ మ్యాప్లో నీట్గా. సో ఏం జరుగుతుందండి, ఇక్కడ ఫస్ట్
ఈ బియాస్ అనే రివర్ ఉంది కదా, ఈ బియాస్ రివర్ అనేది బియాస్ రివర్ ఇండియాలో ఒక్కటే ఉంటుంది. ఇది దీని యొక్క యూనిక్ పాయింట్ అనమాట. ఈ బియాస్ రివర్ సట్లెజ్లో కలుస్తుంది. నెక్స్ట్ ఈ రావి అనేది ఈ జేలం ఉంది కదా, జేలము చెనాబ్లో కలిసేసింది ఇక్కడ. నెక్స్ట్ రావి కూడా చెనాబ్లో కలిసేసింది. ఇప్పుడు జేలము రావి ఎక్కడ కలుస్తున్నాయి? చెనాబ్లో కలుస్తున్నాయి. బియాస్ రివర్ ఎక్కడ కలుస్తుంది? సట్లెజ్లో కలుస్తుంది. ఈ చెనాబ్ వచ్చి సట్లెజ్లో కలిసి పాంజ్ నాంద్ అని ఏర్పడుతుంది అనమాట. అవి మొత్తం కలిసి ఇండస్లో అంటే ఇప్పుడు డైరెక్ట్గా మనకి ఇండస్లో కలిసేది ఏంటంటే సట్లెజ్. మిగిలినవన్నీ ఒక దాంట్లో ఒకటి కలుసుకుంటా. బియాస్ అయితే సట్లెజ్లో కలుస్తుంది. రావి జేలం అయితే చెనాబ్లో కలుస్తాయి. ఈ చెనాబ్ వచ్చి సట్లెజ్లో కలుస్తుంది. సట్లెజ్ వచ్చి ఇండస్లో కలుస్తుంది అనమాట. అది మనకి క్వశ్చన్. సో ఇక్కడ మనకి కొన్ని పాయింట్స్ ఉన్నాయి చూసుకోండి. ఇండస్ సిస్టంలో మనకి మెయిన్గా ఇండస్ ఉంటుంది, జీలం ఉంటుంది, చెనాబు మనం చూసుకున్నాం. చంద్రభాగ ఆ 2 రివర్స్ కలిసి చెనాబు, రావి, బియాస్, సట్లెజ్. సో నెక్స్ట్ మనం చూసుకున్నాం జేలము రావి వచ్చి చెనాబ్ దీంట్లో కలుస్తాయి. బియాస్ మాత్రం మన ఇండియాలోనే ఉంటుంది, అది సట్లెజ్లో కలిసేస్తుంది. అప్పుడు ఈ సట్లెజ్ చెనాబ్ 2 కలిసి పంజ్నాద్ అని ఒకటి ఫామ్ అయ్యి అది 10 మైల్స్ నార్త్ మనకి అక్కడ కలుస్తాయి. ఈ స్ట్రీమ్ కంబైన్డ్ స్ట్రీమ్ పంజ్నాద్ అనేది ఒక 44 మైల్స్ ప్రయాణించి మిథాన్కోట్ అనే దగ్గర ఇండస్ రివర్లో కలుస్తుంది. మనకి ఈ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. సట్లెజ్ అనేది లాంగెస్ట్ ట్రిబ్యూటరీ. సట్లెజ్ అనేది మనకి అవుట్ సైడ్ ఇండియా నుంచి వస్తుంది అనమాట. అది సట్లెజ్. ఆ క్వశ్చన్ కూడా వచ్చింది. అవుట్ సైడ్ ఇండస్ రివర్ సిస్టంలో అవుట్ సైడ్ ఏది? సట్లెజ్ రివర్. చెనాబ్ రివర్ వచ్చి లార్జెస్ట్ ట్రిబ్యూటరీ, లాంగెస్ట్ అని చూసుకోండి. సట్లెజ్ రివర్కి ఏన్షియంట్ జెరడోరస్ ఏన్షియంట్ గ్రీక్ అనమాట. సాంస్క్రిట్లో అయితే శతద్రు, సుతుద్రి ఇవి. నెక్స్ట్ మనకి లాంగెస్ట్ 5 రివర్స్లో మనకి 5 రివర్స్ పంజాబ్ ఆ పేరు అందుకే వచ్చింది. సో ఇది మనకి నార్థన్ స్లోప్ ఆఫ్ హిమాలయస్లో లేక్ లంగ్ అనేది టిబెట్ సౌత్ వెస్టర్న్ టిబెట్లో వస్తుంది అనమాట సట్లెజ్. నెక్స్ట్ ఇది కూడా చూసుకోండి. ఇప్పుడు ప్రయాగరాజ్ మహాకుంభ్ జరిగింది కదా, రివర్ యమునాకి కలింది రివర్ అని కూడా అంటారు అనమాట. కాళీ నది అది చూసాం కదా మనం, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. ఇది కలింది రివర్ యమునాకి ఇంకో పేరు. ఇది గంగా దగ్గర ప్రయాగరాజ్ దగ్గర కలుస్తుంది. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ చూసుకోండి. గంగా అనేది గంగోత్రి దగ్గర మనకి గౌముఖ్ ఉత్తరకాశీ డిస్ట్రిక్ట్ ఉత్తరాంచలం, ఇప్పుడు ఉత్తరాఖండ్ అక్కడ వస్తే భగీరథి రివర్ వస్తుంది. ఈ భగీరథి రివర్ అనేది మనకి అలకనంద 2తో కలిసి దేవప్రయాగ్. అలకనంద అనేది మనకి బద్రీనాథ్ అక్కడ భగీరథి 2 కలిసి మనకి దేవప్రయాగ్ దగ్గర గంగా నది ఫామ్ అవుతుంది అనమాట. సో యమునోత్రి మనం ఇది చూసాం కదా, బండర్ పంచ్ గ్లేసియర్ అని. సో ఇది మనకి రిక్లైనింగ్ ఉమెన్ షేప్ అనేది మనకి రేణుక హిమాచల్ ప్రదేశ్. రిక్లైనింగ్ ఉమెన్ అంటే మనకు ఆర్టిస్టిక్గా ఇప్పుడు ఇది మన రాజా రవివర్మ గారి ఇది రిక్లైనింగ్ నాయర్ ఉమెన్ పెయింటింగ్ అనమాట. సో మనకి రాజా రవివర్మ గారి 177వ జయంతి ఏప్రిల్ 29, 2025లో జరిగింది. 2023కి మనకి 175 సంవత్సరాలు అయింది బర్త్ యానివర్సరీ. సో మనకి ఇంపార్టెంట్ అనమాట. రాజా రవివర్మ గారు మనకి మన ఇంట్లో ఏ దేవతలు దేవుళ్ళ ఫోటోలు వచ్చాయంటే రాజా రవివర్మ గారి కృషి అనమాట. సో ఇక్కడ చూసుకోండి, హీ రీరోట్ ఇట్. హీ డిడెంట్ జస్ట్ పెయింట్ మిథాలజీ, రీరోట్ ఇట్ అంటే దాన్ని మనల్ని సృష్టించాడు అనమాట. మనకి లక్ష్మీదేవి అనగానే మనకి రాజా రవివర్మ గారి పెయింటింగ్ గుర్తుకొస్తుంది. సో అట్లా రాజా రవివర్మ గారు బ్రాట్ డివినిటీ హోమ్, దైవత్వాన్ని ఇంటి వరకు తీసుకొచ్చారనమాట. మనం గాడ్స్ని ఎలా చూస్తాం అనే వ్యూని చేంజ్ చేశారు. సో మనకి 175వ జయంతి జరిగింది ఎప్పుడు 2023లో. సో మనకి రాజా రవివర్మ గారి పెయింటింగ్స్ని రీక్రియేట్ కూడా చేశారు. నెక్స్ట్ ఇది మన లక్ష్మీదేవి. ఇవన్నీ రాజా రవివర్మ గారి పెయింటింగ్స్ అనమాట. వెస్ట్రన్ స్టైల్ అండ్ యూరోపియన్ స్టైల్ని ఇండియన్ స్టైల్ని మిక్స్ చేసి దాన్ని రాజా రవివర్మ స్టైల్ అంటారు. సో మనకి ఇండియన్ థీమ్స్తో పెయింటింగ్స్
సో మనం ఈ డెడ్ సీ చూసాం కదా, ఈ డెడ్ సీ అనేది ఇంపార్టెంట్ అనమాట. మనకి ఎప్పుడు న్యూస్లోనే ఉంటుంది. ఇజ్రాయెల్ జోర్డన్కి మధ్యలో ఉంటుంది డెడ్ సీ, ల్యాండ్ లాక్డ్. ఈ జోర్డన్ అనేది మెడిటరేనియన్ సీకి ఓపెన్ అవ్వట్లేదు. చూడండి ఈ మ్యాప్ చాలా ఇంపార్టెంట్. మ్యాప్ క్వశ్చన్ వస్తూ ఉంటాయి మనకి. వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్, పాలస్తీను ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్, సో ఇవన్నీ ఇది డెడ్ సీ అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.